శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. నిద్ర పట్టని కారణం చేత తాను పొందుతున్నటువంటి పరివేదన నుంచి విముక్తి పొందడం కోసం, కొంత మనశ్శాంతిని పొందడం కోసం మంచి విషయాలను చెప్పవలసిందిగా ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తే విదురుడు చెప్పడం మొదలుపెట్టాడు. యథార్థానికి విదురుడు ధృతరాష్ట్రుణ్ణి చూసి మాట్లాడుతున్నా అది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ జనులందరికీ పనికొచ్చేటటువంటి హితవాక్కులై ఉంటాయి. అందుకే విదురుడు చెప్పినటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి మనసులో పదిలపరచుకొని వాటిని జీవితంలో అనుష్ఠించడం అలవాటు చేసుకున్నటువంటి వాడు తాను మనశ్శాంతి పొందుతాడు, 10 మంది చేత కీర్తింపబడతాడు. ఆయన ప్రారంభం చేస్తూ అంటాడు, జనులకు నొడబాటకు విధమున నడచొచ్చు లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలివి కులుకక మనుజులతో పొంది పొసకి మనుటొప్పు నృపా అంటాడు. అందులో విదురుడు 4 విషయాల్ని ప్రతిపాదన చేశాడు. మనిషిగా బ్రతికేటప్పుడు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయములను చెప్పాడు. జనులకు నొడబాటకు విధమున నడచొచ్చు. ఒకటి, మనం ఏ పని చేస్తున్నా కూడా మనకి నచ్చిందా అదొక్కటే కాదు, అందరికీ కూడా నచ్చుతుందా. అందరికీ అంటే 100 మందిలో 100 మందికి నచ్చకపోవచ్చు, కానీ మనం చేసేటటువంటి పని వలన సమాజంలో చాలామంది బాధపడవలసిన అవసరం ఉండదు కదా అన్నది దృష్టిలో పెట్టుకోవడం. 2, లోక నింద్యముల నుడుగుచు. మనం ఏదైనా పని చేసినప్పుడు దాని వలన లోకం మనల్ని నిందించేటటువంటి అవకాశం ఉండకూడదు. దుర్మార్గుడు ఎటువంటి పని చేశాడరా అని 10 మంది అనవలసిన అవసరం కలగని రీతిలో మనం బ్రతుకుతున్నామా. మీదని ఒకని కలిమి కులుకక, మనకన్నా అధికుడై అన్న ఉద్దేశ్యంతో ఏ రంగంలోనైనా సరే మనకన్నా అధికులైనటువంటి వారు కనపడితే అసూయ పెంచుకోవడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం కనుక అటువంటి అసూయ లేకుండా ఉండడం. మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. సమాజంలో ఉండేటటువంటి మనుష్యులందరితోటి కూడా కలసి మెలసి బ్రతకడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ఈ 4 విషయాల్ని వ్యక్తికి ఉండవలసినటువంటి గుణములుగా, దాని వలన సమాజం అంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని, ఇది ఎవరో కొంతమందికి మాత్రమే చెందినటువంటి గుణములుగా కాకుండా సర్వసాధారణంగా సమాజంలో ఉండేటటువంటి ప్రతివారికి అలవాటైనటువంటి లక్షణమై ఉండాలి. ఇది కేవలం రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి వ్యక్తికో, ఒక అధికారికో, ఒక కళాకారుడికో, ధనవంతుడికో, ఒక ప్రత్యేకమైన విభూతిని సంతరించుకున్నవాడికో, ఒక సామాన్యుడికో కాదు, అందరికీ ఉండవలసినటువంటి గుణాలను చెప్తున్నాడు. అందులో జనులకు నొడబాటకు విధమున నడచుచు. మనం ఒక పని చేస్తున్నాము అంటే మన పని అయిపోయిందా లేదా,
మనం సంతోషంగా ఉన్నామా లేదా? అదొక్కటే కాదు జ్ఞాపకం పెట్టుకోవలసింది. మనం ఒక్కళ్ళమే సంతోషం పొందడం కాకుండా మనతో పాటు ఇతరులకు ప్రమాదం జరగకుండా ఇతరులందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా అన్నది ఎప్పటికప్పుడు మనిషి పరిశీలించుకుంటూ ఉండాలి. అందున బహుశः ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఈ మాట చాలా చాలా అవసరమేమో. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు, కానీ ఒకప్పుడు నేను అన్నవరం నుంచి కాకినాడ వస్తున్నాను. రాత్రి 8 గంటల సమయం అవుతోంది, బాగా చీకటి పడిపోయింది. శ్రావణ మాసం, బాగా మబ్బులు కిందకి దిగి జల్లు పడుతోంది, రహదారి అంతా జారుతోంది. నేను వెనకాతల కారులో వస్తున్నాను. నా ముందు ఒక వ్యక్తి 2 చక్రాల వాహనం మీద భార్యతో వెడుతున్నాడు. అసలే వర్షం పడుతోంది. దాని మీద ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా, తడిసిపోతున్నామన్న బాధ ఉంటుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఊహించలేదు, ఎవరూ ఊహించరు కూడా. రహదారి మీద 4 చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు 4 పెట్టున్నాయి. అకస్మాత్తుగా ఊహించని పరిణామంగా ఆయన వాహనానికి దీపం వెలుగుతున్నా అందులో స్పష్టంగా కనపడే అవకాశం లేదు. కటిక చీకటి. వెలుగుతున్నటువంటి వాహనం దీపాలు కూడా వర్షపు చినుకుల చేత సరి అయిన కాంతిని ప్రసరించలేకపోతున్నాయి. అందున కళ్ళల్లో పడుతున్నటువంటి వాన చినుకులు దాని చేత చూడడానికి కలిగినటువంటి ప్రతిబంధకం. ఇటువంటి పరిస్థితిలో ఆయన పాపం అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని గుద్దుకున్నాడు. ఊంచుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఒక్క 2-3 అడుగులు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకో రాయి తగిలి ఆ రాయిని గుద్దుకుని ఇద్దరు కింద పడిపోయారు. ఆ పడిపోవడంలో ఆ రహదారి అంచు ఆయన తలకి తగిలింది. పాపం రక్తం కారుతోంది, స్పృహలో ఉన్నాడు అదృష్టవశాత్తు. సరే, ఏదో మేము ఆగాము, అందరూ ఆగారు, ముఖం మీద నీళ్లు చిలకరించారు, పక్కన కూర్చోపెట్టారు, లేపారు. కానీ ఆయన క్షేమంగా ఏదో మొత్తం మీద ఆ వాహనం ఎక్కి బయలుదేరాడు, కానీ చాలా నెత్తురోడుతున్నాడు. మరి క్షేమంగా ఇంటికి వెళ్ళగలిగాడా? ఆ తర్వాత ఆయనకి ఎంత ఖర్చు అయింది, ఎంతకాలం బాధపడవలసి వచ్చింది, ఆ భార్య ఎంత బాధపడి ఉంటుంది, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. నిష్కారణంగా ఆయన ఎన్ని వేలు బహుశా ఖర్చు పెట్టేసి ఉంటాడు. అది ఆ బిడ్డలకి అందవలసింది, వేళపట్టున ఆయన కట్టవలసినటువంటివి అన్నీ కట్టాడో కట్టలేదో, ఎంత కష్టపడ్డాడో ఎవరికి తెలుసు. ఇంతకీ ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటంటే, దానికి ముందు ఎవరో ఆ రహదారి పక్కన ఒక 4 చక్రాల పెద్ద వాహనాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి ఏ కారణం చేత వాహనం కదిలిపోకుండా ఉండడానికి 4 చక్రాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నాడు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు బహుశः వాటిని కాలుతో ఆ చక్రం ఎదురుగుండా ఉన్న వాటిని చక్రానికి అడ్డంగా ఉండకుండా తొలగించి వెళ్ళిపోయాడు. అంతేకాని వాటిని రహదారి పక్కకి తోసేయలేదు. అవి ఏమయ్యాయి, రహదారి మీద ఉన్నాయి. అది ఎవరు ఊహించినటువంటి విషయం. అది 2 చక్రాల వాహనమేమో ఒకటి తగిలి మళ్ళీ రెండోది తగిలేటప్పటికీ ఊంచుకోలేక ఆయన పడిపోయాడు. ఇటువంటివి ఇవాళ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. 2 చక్రాల వాహనం మీద వెళ్ళిపోతూ అదే పనిగా అక్కర్లేని సంగీతం అంతా అప్పుడు వింటూ ఉండడం. అప్పుడు జేబులోంచి ఎవరితోనో మాట్లాడడానికి ఉపకరణాన్ని తీసి చెవి దగ్గర పెట్టుకుని భుజంతో నొక్కి పెట్టి 2 చక్రాల వాహనాన్ని నడపడం. అది కూడా ఉద్వేగంతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ నడపడం. మనిషికి ఉన్నది ఒక్క మనసు. ఆ మనసు ఏ విషయం మీదో వ్యగ్రతతో ఉండిపోతే అకస్మాత్తుగా అటుగా పరిగెత్తిన ఒక కుక్క పిల్ల చాలు, గుద్ది ఆ వెడుతున్న వ్యక్తి పడిపోతే అతనికి ప్రమాదం. అతను పొరపాటున ఎవరినైనా గుద్దేస్తే వాళ్ళకి ప్రమాదం. ప్రతి చిన్న విషయానికి నా పని అయిపోతుందా లేదా అని ఆలోచించేవాడే కానీ ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి లక్షణం తగ్గిపోతున్నటువంటి రోజులలో విదురుడు చెప్పినటువంటి మాటకి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు నేను సౌఖ్యంగా ఉన్నానా లేదా, నా పని జరిగిపోతుందా లేదా, అదొక్కటే కాదు మనిషి ఆలోచించవలసినది. నేను బాగుండడంతో పాటు 10 మంది బాగున్నారా? నేను చేసిన పని వల్ల నేను బాగుండి 10 మందికి దెబ్బతింటే ఆ పని నేను చేయకూడదు. కాబట్టి నేను ఆ పని వదిలిపెట్టేస్తాను అన్న భయం ఉండాలి కదా, అన్న ఆలోచన ఉండాలి కదా. అటువంటి ఆలోచన లేకుండా ఇవాళ చేస్తున్నటువంటి పనులు
ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలకి, ఎటువంటి కోపాలకి, తాపాలకి మనుషులు తొందరగా ఉద్వేగాలు పొందడానికి కారణమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. అందుకే మహానుభావుడు ఎంత గొప్ప మాట చెప్పాడు. భారతానికి సంబంధించినంత వరకు, ధృతరాష్ట్రుడా, నీ కొడుకు బాగుపడితే నీకు నచ్చితే సరిపోదు, లోకులు మెచ్చుకుంటున్నారా నీ ప్రవర్తనని? సంజయుడు అంతకుముందే కదా చెప్పాడు, లోకులు నిన్ను నింద చేస్తుంటే వినలేక నా చెవులు పుచ్చిపోతున్నాయన్నాడు. ఎంతమంది తిట్టుకున్నా పర్వాలా, నేను బాగుంటే చాలు. ఆ ధోరణి మనిషికి మంచిది కాదు. అందుకే జనులకు నొడబాటకు విధమున నడచుచు లోకనింద్యములను ఉడుగుచు. ఎవరు ఎంత తిట్టుకున్నా నాకు పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చెయ్యవలసినది నిస్సిగ్గుగా నేను చేసేసి నేను సంతోషంగా నేను తృప్తిగా ఉంటే నాకు చాలు అన్న ధోరణి జీవితంలో అలవాటు చేసుకోకూడదు. కనీసంలో కనీసం మనిషి బాగుండడానికి, బాగుపడడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే 10 మంది తిడతారేమోనన్న భయమన్నా ఉండాలి. ఎవరేమనుకున్నా నాకేం భయం లేదండి అనడం ప్రమాదహేతు. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, ఎవరు కోప్పడినా నేను లెక్క పెట్టను, నా బుద్ధికి ఏది తోస్తే నేను అదే చేస్తాను, ఎవరు చెప్పినా నేను వినను, అవి ప్రమాదకరమైన పోకడలు. అటువంటి వాటికి ప్రచారము రాకూడదు, అటువంటివి నోట్లో నాననూకూడదు, అటువంటి వాటిని పలికి అదేదో గొప్ప అని అనుకోనూకూడదు. ఒకరి చెప్తే వినడం గొప్ప, 10 మంది గురించి ఆలోచించడం తప్ప ఒక పని చేస్తే 10 మంది ఏమంటారో అన్న భయం మనిషికి ఉండాలి. అది లేకుండా 10 మంది ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నవాడు బరి తెగించి రావణాసురుల్లా బ్రతకడం మొదలు పెడతాడు. అందుకే లోక భయం అన్నది మనిషికి ఉండాలి. అయ్యో 10 మంది ఏమనుకుంటారో నీ చేసే పనికి అన్న భయమైనా కనీసం ఉంటే ఆ భయానికైనా మనిషి లొంగుతాడు. అది లేక కదు దుష్టచతుష్టయం పాడైపోయారు. కనీసం 10 మంది ఏమనుకుంటారు మనం చేసే పనులకి అన్న ఆలోచన కూడా లేదు. పెద్దలు భీష్మద్రోణాదులు ఉన్నారు సభలో, వాళ్ళు ఏమనుకుంటారు ఇలా మాట్లాడితే అన్న ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళకి చాలా బాగుందని అనుకుంటూ ఉంటారు. అనుకుని బ్రతికేయడం పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం కదూ. అందుకని అట్లా బ్రతకవద్దు అని చెప్తున్నాడు విదురుడు. లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక. మనిషికి ఇంతకన్నా భయంకరమైనటువంటి మానసికమైన రుగ్మత వేరొకటి ఉండదు. సమాజం అన్న తర్వాత ఎప్పుడూ కూడా 3 వర్గములకు చెందినటువంటి వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. అందులో మొదటి వర్గములకు చెందినటువంటి వారు మనకన్నా అధికులు, 2వ వర్గమునకు చెందిన వారు మనతో సమానులు, 3వ వర్గమునకు చెందిన వారు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు. ఈ ముగ్గురు లేకుండా సమాజం ఉండదు. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉన్నాడనుకోండి, ఆయన కన్నా బాగా రాణించగలిగినటువంటి వాడు, కీర్తివంతుడు తప్పకుండా ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనని చూసి అసూయపడి ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ, ఆయనకి కీర్తి ఎక్కువ, అందరూ ఆయనని గౌరవిస్తారు అని మనసులో అసూయ పెంచుకోకూడదు. వారి పట్ల గౌరవభావం పెంచుకోవడం నేర్చుకోవాలి. నేను ఈ స్థాయికి రావాలంటే ఇంత కష్టపడ్డానే, వారు ఆ స్థాయికి చేరారంటే వారు ఎంత గొప్పగా ఉపాసన చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, వారికి ఎంత సరస్వతీ కటాక్షం, వారు గత జన్మలలో ఎంత సాధన చేసి ఉండకపోతే అంత సరస్వతీ కటాక్షాన్ని పొందగలిగారు. కాబట్టి వారికి నమస్కారం. నా జీవితంలో వారు నన్ను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని నాకు మంచి మాటలు చెప్పి హితవాక్యములు పలికి నేను ఇంకా వృద్ధిలోకి రావడానికి వీలుగా వారు నాకు మార్గదర్శనం చెయ్యగలిగితే అంతకన్నా నాకు అదృష్టం లేదు అని నేను మనస్ఫూర్తిగా వారి ముందు వంగి నమస్కరించగలిగితే అది వారికి గొప్ప కాదు, వారు చేరవలసిన స్థానాన్ని చేరే ఉన్నారు. నాకు గొప్ప, నా వ్యక్తిత్వానికి గొప్ప. మనకన్నా అధికుల్ని చూసినప్పుడు త్రికరణ శుద్ధిగా వంగి నమస్కరించగలగాలి, అది వ్యక్తిత్వం. ఈ విశ్వంలో వేరొకరికి నమస్కరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి జీవి ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. ఇతర ప్రాణులు బలానికి భయపడతాయి, కానీ
అవతల వారిలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైనటువంటి విభూతిని చూసి గౌరవించడం అనేటటువంటిది మనిషికొక్కడికే సాధ్యం. అయినప్పుడు మనిషి తనకన్నా అధికులను చూసినప్పుడు గౌరవించి తల వంచి నమస్కరించడం అనేటటువంటిది నేర్చుకుని ఉండడం, అటువంటి నడవడి కలిగి ఉండడం ఎంతో గొప్ప. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని అంతమంది పెద్దలు అభినందించారు, ఆశీర్వదించారు అంటే కారణం ఆ వినయమే. అట్లాగే మహానుభావుడు ధర్మరాజు గారు మహాభారతంలో అంతమంది యొక్క ఆశీర్వచనాన్ని పొందగలిగాడు అంటే ఆయన వినయం, పెద్దల దగ్గర ఆయన వంగి నమస్కరించి గౌరవించగలిగినటువంటి ఆయన స్వభావంలో ఉన్నటువంటి మెరుగైనటువంటి లక్షణం. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా తనకన్నా అధికులు కనపడితే గౌరవించడం నేర్చుకోవాలి. అంతేకాని వారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పి అసూయ పెంచుకుని అక్కడ నుంచి అక్కర్లేనటువంటి కీడుతో కూడిన ఆలోచనలు మనసులో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించకూడదు. ఎందుకని అంటే మనకన్నా అధికులు అనేటప్పటికీ అసూయ పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టామనుకోండి, వారి యందు లేని దోషాలు వారి యందు ఉన్నట్టుగా చెప్పాలనిపిస్తుంది. అది మొట్టమొదట వచ్చేటటువంటి బలహీనత. ఎందుకని అంటే వారు వృద్ధిలోకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకని ఏం చేస్తాను, నాకు తృప్తి కలగాలి. వారి యందు అటువంటి దుర్మార్గపు గుణములు లేకపోయినా ఉన్నాయి అని చెప్పి వాటి గురించి మాట్లాడడం అలవాటవుతుంది. రెండు, వారిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం నేను చేస్తే వారు ఎంత అధికులో, వారు ఎంత సరస్వతీ కటాక్షమును పొందినవారో లోకానికి అంతటికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా వారిని తక్కువ చేసి మాట్లాడితే నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? అక్కర్లేని ఆత్మతృప్తి తప్ప 10 మంది అది మెచ్చుకునేటటువంటి విషయం కాదు. అది తెలుసుకున్న నాడు మనం అధికులను గౌరవిస్తాం తప్ప అసూయ పెంచుకోకుండా ఉండగలుగుతాం. రెండు, అసూయ మనిషి యొక్క మనసు కుళ్ళిపోయేటట్టుగా చేసేస్తుంది. దానివలన నిద్ర పట్టదు. మనిషిలో ఏదో అశాంతి, ఏదో బెంగ, ఏదో బాధ. ఇన్ని రుగ్మతల నుంచి బయటికి రావడానికి అధికులను గౌరవించడం రావాలి. అది రాకే దుష్టచతుష్టయం అలా నశించిపోయారు. వాళ్ళకి ఎప్పుడూ పాండవుల యందు ఉన్నటువంటి గొప్పతనం కనపడదు. కనపడకపోవడానికి కారణం నిజంగా వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళకి తెలిసినా వాళ్ళు పాండవుల యందు లేని దోషములు చూసే ప్రయత్నం చేస్తారు తప్ప పాండవుల యందు ఉన్న మంచి గుణములను మెచ్చుకోగలిగినటువంటి మనస్థితి, పరిపక్వత వీరికి లేకపోవడమే వీళ్ళు పాడైపోవడానికి కారణమైంది. వారు నిరంతర సాధన చేసి ఇంకా ఎదిగారు తప్ప పాండవులకు వచ్చినటువంటి లోటు లేదు. అందుకే అసూయ పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఇక విదురుడు చెప్పిన విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే 2 విషయాల గురించి ప్రస్తావన లేకపోయినా వాటి గురించి ప్రస్తావన నేను చేశాను కాబట్టి పూర్తి చేస్తాను. మనతో సమానులు కనపడినప్పుడు ఉదాసీన బుద్ధి పనికిరాదు. ఏముంది నాతో సమానుడు అన్న బుద్ధి పనికిరాదు. నేనెంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, వారు అంత కష్టపడితే కదా ఆ స్థాయికి వచ్చారు. అందుకని వారి పట్ల ఆదరభావాన్ని నేర్చుకోవాలి. మనకన్నా కొద్దిగా తక్కువ స్థాయిలో ఎవరైనా కనపడ్డారనుకోండి, వారు వృద్ధిలోకి రావాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కారం చేయడం జీవితంలో నేర్చుకోవాలి. వారు కూడా వృద్ధిలోకి రావాలి, వారు సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకోవాలి తప్ప మనకన్నా తక్కువ వారిని చూసి ఈసరించడం, హేళన చెయ్యడం, వారు తక్కువ వారు కదా అని అనకూడని మాటలనడం ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. అవి శీలంలోకి రాకూడదు. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అసలు ఈ విదురుడు చెప్పినటువంటి పద్యాలన్నీ పిల్లలకి బోధ చెయ్యాలి. బోధ చేస్తే పిల్లలు ఇటువంటి లక్షణాలని పట్టుకుంటే జీవితంలో ఎంత వృద్ధిలోకి వస్తారో. కాబట్టి మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. మనుష్యులతో మెలసి బ్రతకడం రావాలి. అంటే మన పక్కింటి వారిని చూసేటప్పటికీ ముందు మనలో ఒక సంతోషం కలగాలి, మనలో ఒక ప్రేమ కలగాలి. నాతో ఒకసారి విజయవాడ నుంచి గుంటూరు వరకు ఒక పోలీస్ అధికారి ఒక ఆయన ప్రయాణం చేశారు. ఇద్దరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు.
సమాజంలో శాంతి భద్రతలు తగ్గిపోవడానికి, నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వరసలు పెట్టి పిలుచుకోవడం తగ్గిపోయిందండి అన్నారు. అదేమిటి అని అడిగాను నేను. అడిగితే ఆయన అన్నారు, పూర్వం సర్వసాధారణంగా ఎవరు ఎవరిని పలకరించుకున్నా మగవాళ్ళైతే పక్కవారిని బావగారు అని పిలిచేవారు, అతని భార్యని చెల్లెమ్మ అనో అక్క అనో పిలుస్తుండేవారు. ఇటువంటి అనుబంధాలు ఉండేవండి. ఎవరు పేర్లు పెట్టి పిలుచుకునేవారు కాదు. 10 మంది కూడితే, ప్రత్యేకించి పల్లెపట్లో యందు 10 మంది కూడితే ఒరే బావా బావా బావగారు బావగారు అని పిలుచుకోవడమే అలవాటు. ఆ చెల్లెలు అన్న భావన, నా అక్క అన్న భావన, నా బావగారు అన్న భావన మనిషి యందు నేర ప్రవృత్తిని కల్పించకుండా ఉండేదండి. అది పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ వరసలు పెట్టి పిలుచుకోవడం పోయింది. మనుషులతో ప్రవర్తించేటప్పుడు ఎంత పెద్దవారిని పేరు పెట్టి పిలవడమే, చిన్నవాడిని పేరు పెట్టి పిలవడమే తప్ప అసలు ఎవరు ఒకరిని ఒకరు వరుస పెట్టి బంధుత్వాలతో పిలుచుకోవడం లేదు. అది తగ్గిపోయినటువంటి కారణం చేత నేర ప్రవృత్తి పెరుగుతోంది అన్నాడు. ఆయన దిగిపోయిన తర్వాత ఆ రోజు నేను కాసేపు ఆలోచించాను. ఈయన చెప్పింది చాలా గొప్ప మాట చెప్పారే, చాలా సారవంతమైన మాట చెప్పారు. నిజమే, ఆ పిలుపులో ఏదో మర్యాద ఉంది, ఏదో ప్రేమ ఉంది. నేను తెల్లవారు లేచి నా ఎదురింటి ఆవిడని పిలిచేటప్పుడు అమ్మ చెల్లాయ్ అని పిలవడమో, అక్కయ్య గారు అని పిలవడమో, అమ్మ నా కూతురు లాంటిదానివమ్మా అని కూతురు భావనతో పిలవడమో, కోడలా అని పిలవడమో నాకు అలవాటు అయిందనుకోండి. నాలో ఏదైనా చిన్న చితకా దోషం ఉంటే పోన్లే పెద్దవారు మామగారు లాంటివాడు తెల్లవారు లేస్తే కోడలా అని పిలుస్తాడు అని తను సర్దుకుంటుంది. కోడలా అని పిలవడంలో ఏదో తెలియని ప్రేమ నాకుంటుంది. ఏదో నిజంగా నా కోడలే అయినట్టు, ఆమె భర్త నా కొడుకే అయినట్టు ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ పక్కింటి వాళ్ళని అమ్మ చెల్లాయ్ అని పిలవడం అలవాటైందనుకోండి, పొద్దున్న లేచి చూడగానే ఏదో సంతోషం, ఏదో నా తోబుట్టుని చూసినంత ఆనందం. ఆమెకు తోడ పుట్టినవాడు ఎక్కడో దూరంగా ఉన్నాడన్న భావన ఉండదు. భగవంతుడిచ్చిన అన్నయ్య నాకు పక్కనున్నాడని ఒక పెద్ద స్వాంతన. ఎంత సంతోషంగా మనిషితో కలిసి బ్రతకడంలో ఒక ధైర్యం ఉండాలి, ఒక ఊరట ఉండాలి. ఆయన ఉన్నాడు అన్న భావన పక్కవాడికి ఉండాలి. అంతేకాని మనిషిని చూసి మనిషే భయపడ్డం, మనుషులు ఇలా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అని సంక్షిప్త సందేశాలు రావలసిన పరిస్థితులు రావడం, మీకు సంబంధించినవి ఏవి ఎవరితో పంచుకోకండి, మిమ్మల్ని ఎవరైనా ఇలా అడుగుతారేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే తెలివిలేని జంతువులు తెలివైన మనుషుడి కన్నా చాలా చాలా ఉత్తమమైనవి. ఎందుకని అంటే అవి నేరం చేయడంలో వాటి స్థాయి ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఓ పెద్ద పులి ఉందనుకోండి, అది ఎప్పుడూ ఊళ్ళోకి రాదు, అది ఎప్పుడూ అడవిలో ఉంటుంది. ఎవడైనా అడవిలో దాని దగ్గరికి వెళ్తే వాడిని చంపుతుందేమో కానీ అది ఎవరి జోలికి రాదు. కానీ మనిషి బాగా తెలివైన వాడై బాగా చదువుకుని తనకున్న తెలివితేటలతో ఏది చేసి అవతల వారి సమాచారాన్నంతటినీ కూడా తాను తెలుసుకోగలిగినటువంటి స్థితిని పొందాడనుకోండి, అటువంటి వక్ర తెలివితేటలకు పనికొచ్చిందనుకోండి, జ్ఞాన కలునిలోని శరదయువులే అంటారు పోతన గారు. దేనికా సరస్వతి కటాక్షం, దేనికా తెలివితేటలు? అలా బ్రతకకూడదు మనిషి తెలివి దేనికి పనికి రావాలి అంటే ఆయనని చూసి పక్కవాడు స్వాంతన పొందాలి, ఆయన ఉన్నాడు అని ధైర్యం పొందాలి. ఒకరిని చూసేటప్పటికి ఒకరికి మనస్సు వికసించాలి, అమ్మయ్యా అనిపించాలి, సంతోషం కలగాలి. అంతేకాని బాబోయ్ ఆయన వచ్చేస్తున్నాడని భయపడిపోవడం, బాబోయ్ వాళ్ళు ఈ పక్కనున్నారని బెంగపెట్టుకోవడం, అటువంటి పరిస్థితులు ఏర్పడకూడదు. మనుష్యుల యొక్క మనసులలో సంకుచితత్వం ఏర్పడేటటువంటి ధోరణులను ప్రచారం చెయ్యడం ప్రమాదహేతు. కాకుండా మనిషిని ప్రేమించడానికి కావలసినది ఏది ఉంటుందో అది ప్రచారం జరగడం, అలా బ్రతకడం అలవాటు కావడం ఎంతో అవసరం. అదే విదురుడు అంటున్నాడు, సమాజ భద్రతకి ఏవి కావాలో, సమాజం అంతా బాగుండాలి అంటే ఎవరికి వారు వేరుగా ప్రవర్తిస్తూ సమాజం బాగుండాలని ఉపన్యాసాలు చెప్తే సమాజం ఎందుకు బాగుంటుంది? అందరూ ఏది చేస్తే సమాజం బాగుంటుందో, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు
అన్న సిద్ధాంతం ఎంత అవసరమో మహానుభావుడైనటువంటి విదురుడు ఆనాడే ప్రబోధం చేశాడు. అందుకే అంటాడు, జనులకు